బ్రూట్ ఫోర్స్ అటాక్ అంటే ఏం లేదు గైస్, చాలా సింపుల్. అటాకర్ దగ్గర లిస్ట్ ఆఫ్ యూజర్ నేమ్స్ అండ్ లిస్ట్ ఆఫ్ పాస్వర్డ్స్ ఉంటాయి. ఈ రెండింటిని లాగిన్ పేజ్లో పెట్టి వ్యాలిడేషన్ అయితే జరుగుతుందన్నమాట. అప్పుడు ఆ రెండు ఎప్పుడైతే మ్యాచ్ అవుతాయో అటాకర్ అనేవాడు యూజర్ అకౌంట్లోకి లాగిన్ అయ్యి యూజర్ ఇన్ఫర్మేషన్ మొత్తం యాక్సెస్ చేస్తాడు. ఈరోజు మనము ప్యాటటార్ అనే టూల్ చూద్దాము. ఈ టూల్ ఎందుకంటే బేసిక్గా మనకి బ్రూట్ ఫోర్స్ అటాక్ చేయడం కోసం అనమాట. మనం ఎఫ్టీపీ మీద ఆర్ ఎస్ఎస్హెచ్ మీద వీటన్నిటి మీద బ్రూట్ ఫోర్సింగ్ చేస్తుంటాం. ఆర్ హెచ్టిటిపి లాగిన్ పేజ్ మీద కూడా చేస్తుంటాం అనమాట. వాటన్నిటికీ ఈ ఒక టూల్ యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు నేను డౌన్లోడ్ ఫోల్డర్లోకి పోయాను. ఆ ఫోల్డర్లో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను ప్యాటటార్ టూల్. ఇన్స్టాల్ చేయడం కోసం మీరు గిట్ క్లోన్ ఆ ప్యాటటార్ టూల్ యొక్క గిటాబ్ యూఆర్ఎల్ని పేస్ట్ చేసి ఎంటర్ చేస్తే మీకు డౌన్లోడ్ అవుతుంది ఆ టూల్. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసేసాను కాబట్టి నేను ఇక్కడ ఈ కమాండ్ని ఎగ్జిక్యూట్ చేయట్లేదు. ఓకే, నెక్స్ట్ ఈ ప్యాటటార్ టూల్లోకి పోయి నేను ఎగ్జిక్యూటబుల్ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఈ ప్యాటటార్ టూల్ అనేది పైథాన్లో రాశారనమాట. మన సిస్టంలో అయితే పైథాన్ రిక్వైర్మెంట్ అయితే ఉండాలి. ఓకే, నేను ఇక్కడ మీకు గైడెన్స్ చూపిస్తాను. ఎఫ్టీపీలో ఎలా వాడాలి, శాంపిల్ కమాండ్స్ అనేవి ఇక్కడ ఇచ్చారనమాట. ఎలా ఎలా వాడాలి, ఏ ప్రోటోకాల్కి అని చెప్పి. ఓకే, మనం ఇప్పుడైతే ప్యాటటార్ హెల్ప్ చూద్దాము. అసలు ఎన్ని కమాండ్స్కి యూజ్ చేస్తారు ఈ ప్యాటటార్ని, ఏ ప్రోటోకాల్స్కి యూజ్ చేస్తారు. ఇక్కడైతే మనం చూసుకోవచ్చు ఎఫ్టీపీ, ఎస్ఎస్హెచ్, టెల్నెట్, ఎస్ఎంటీపీ, హెచ్టిటిపి, ఆర్డిపి, ఇలా విండోస్, లైనక్స్ ప్రతి ఒక్క లాగిన్ పేజెస్ అండ్ అథెంటికేషన్ దగ్గర ఈ టూల్ని అయితే మనం బ్రూట్ ఫోర్సింగ్ కోసం వాడవచ్చు. హైడ్రాలో కూడా వాడవచ్చు, కాకపోతే దీంట్లో ఇంకొన్ని ఎక్స్ట్రా ప్రోటోకాల్ అథెంటికేషన్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అందుకే నేను ఈ టూల్ని పిక్ చేశాను. ఈ ప్యాటటార్ టూల్ మనం ఎఫ్టీపీ లాగిన్ అయితే చెక్ చేద్దాం ఫస్ట్. ఈ ఎఫ్టీపీ హెల్ప్ తీసుకున్నాను నేను. ఇక్కడ మనం చూడొచ్చు హోస్ట్ని, పోర్ట్ని, వీటన్నిటిని ఎలా ఇవ్వాలో ఒక డెమో ఎగ్జాంపుల్తో పాటు ఏ పారామీటర్స్ యూస్ చేస్తారో కూడా ఇక్కడ క్లియర్గా రాసున్నారు. ఓకే, మనం స్టార్ట్ చేద్దాము. అండ్ నేనైతే మెటాస్ప్లాయిటబుల్ మీద ఈ అటాక్ని అయితే పర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాను. మెటాస్ప్లాయిటబుల్ అనేది నేను ఇంకో వర్చువల్ మెషిన్లో రన్ చేశాను. ఇక్కడైతే మనం ప్యాటటార్ ఎఫ్టీపీ అండర్స్కోర్ లాగిన్ అండ్ హోస్ట్ ఈజ్ ఈక్వల్ టు మన మెటాస్ప్లాయిటబుల్ యొక్క ఐపీ అడ్రస్ అనమాట. మెటాస్ప్లాయిటబుల్ ఐపీ అడ్రస్ 192.168.0.102. ఓకే, అండ్ యూజర్ ఈజ్ ఈక్వల్ టు యూజర్ నేమ్స్ అనమాట. నేనైతే ఇక్కడ ఒకటే యూజర్ నేమ్ తీసుకుంటున్నా, అనానిమస్ అనమాట. ఎఫ్టీపీకి డిఫాల్ట్గా అనానిమస్ అనే యూజర్ నేమ్ ఉంటుంది అనమాట లాగిన్ అవ్వడం కోసం. నేనైతే అదే పిక్ చేసుకుంటున్నాను. ఓకే, అండ్ పాస్వర్డ్ ఫైల్ అయితే నేను డిఫైన్ చేస్తాను. నేను నెట్లో నుంచి కొన్ని పాస్వర్డ్ ఫైల్స్ అయితే డౌన్లోడ్ చేశాను, raku.txt అని చెప్పి. ఇక్కడైతే నేను ఆ పాస్వర్డ్ ఫైల్ని యూజ్ చేస్తాను. పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు ఫైల్ 0 అని ఇవ్వాలి, ఎందుకంటే ఆ ఫైల్ని మనం స్పెసిఫై చేస్తాం అనమాట ఫైల్ 0తో. ఓకే, ఇప్పుడు 0 ఈజ్ ఈక్వల్ టు ఆ పాస్వర్డ్ పాత్ ఉంది, ఆ పాత్ని ఇవ్వాలన్నమాట. యూజర్ షేర్లు అండ్ వర్డ్ లిస్ట్ లోపల raku.txt అనే ఫైల్ అయితే ఉంది. అండ్ నేను ఇక్కడ మనం చెక్ చేయాలిగా అది అసలు కరెక్ట్ రాంగ్ అని చెప్పి. దానికోసం నేను ఒక ఎర్రర్ని అయితే ఇగ్నోర్ చేస్తున్నాను. ఏం ఎర్రర్ అంటే లాగిన్ ఫెయిల్డ్ అని అనమాట. ఎందుకంటే మనకి అది కరెక్ట్ రాంగ్ ఆ పాస్వర్డ్ అనేది ఓన్లీ మనకు కరెక్ట్ పాస్వర్డ్స్ అనేటివి ఫిల్టర్ అవ్వాలన్నమాట. ఆ ఫిల్టర్ కోసం నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను ఇగ్నోర్ ఫెయిల్డ్ అనేది. అప్పుడు నాకు ఈ ఫెయిల్డ్ అనే మెసేజ్ వచ్చేటి అన్నీ ఇగ్నోర్ అయిపోతాయి అనమాట. ఓన్లీ సక్సెస్ఫుల్ లాగిన్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. ఓకే, ఇక్కడ మన టూల్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి మనకి సక్సెస్ఫుల్గా లాగిన్ అయిన పాస్వర్డ్స్ అయితే డిస్ప్లే అయినాయి. నేను ఇప్పుడు శాంపిల్ కోసం మీకు ఫస్ట్ది అయితే ట్రై చేసి చూపిస్తాను, ఎఫ్టీపీతో లాగిన్ అయ్యి. ఇక్కడైతే మనం ఎఫ్టీపీని మన హోస్ట్ ఐపీ అడ్రస్ బై డిఫాల్ట్గా పోర్ట్ నెంబర్ అయితే డిఫైన్ అయిపోతుంది ఎఫ్టీపీ. ఓకే, ఇప్పుడు వచ్చేసి మన నేమ్ ఇక్కడ నేను ఏం తీసుకున్నాను, లాగిన్ యూజర్ నేమ్ అనానిమస్ అని తీసుకున్నాను, అనానిమస్. అండ్ పాస్వర్డ్ వచ్చేసి మనకి ఇక్కడ మ్యాచ్ అయిన పాస్వర్డ్స్లో నేను ఫస్ట్ పాస్వర్డ్ అయితే యూజ్ చేస్తున్నాను, 1 2 3 4 5 6. వాజ్ సక్సెస్ఫుల్లీ లాగ్డ్ ఇన్. ఇప్పుడైతే మనము అటాక్ చేయడానికి ఇక్కడ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట.
ఇలా ఇప్పుడు మన ఎఫ్టిపి ప్రోటోకాల్ లోపల ఈ సర్వర్ లోపలికి ఎంటర్ అయ్యామన్నమాట. ఇలా మనకి చాలా పాస్వర్డ్స్ అయితే వచ్చినాయి. ఇవన్నీ లాగిన్ అవుతాయి అన్నమాట. నార్మల్‌గా రియల్ వరల్డ్ మెషిన్స్‌లో అయితే ఇన్ని పాస్వర్డ్స్ అసలు ఉండవు. మీకు క్రాక్ చేయడమే చాలా కష్టమవుతుంది. ఇది మెటాస్ప్లాయిటబుల్ వల్నరబుల్ మెషిన్ కాబట్టి మీకు ఇన్ని పాస్వర్డ్స్ అయితే సక్సెస్‌ఫుల్‌గా లాగిన్ అయ్యి చూపిస్తుంది. ఓకే. ఇప్పుడు మనము ఎస్ఎస్హెచ్ చూద్దాము. ఎస్ఎస్హెచ్ కమాండ్ అయితే పాడిటర్ ఎస్ఎస్హెచ్ అండర్ స్కోర్ లాగిన్ హోస్ట్ అనేది నేను మన మెటాస్ప్లాయిటబుల్ ఐపీ సర్వర్. ఓకే. యూజర్ ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ఎఫ్ అడ్మిన్ అనేది అయితే ఇచ్చేసాను. నేను డిఫైన్ చేశాను. నేను జస్ట్ గెస్ చేస్తున్నాను ఎంఎస్ఎఫ్ అడ్మిన్ అని చెప్పి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది ఫైల్ అనేది మన యూజర్ షేర్ వర్డ్ లిస్ట్లో rocky.txt అనే ఫైల్‌లో ఉందన్నమాట. మన పాస్వర్డ్ ఫైల్ లిస్ట్. అండ్ దెన్ మనమైతే ఇగ్నోరింగ్ ఒక మెసేజ్ చేస్తున్నాం. మన ఫిల్టరేషన్ కోసం అనమాట. మన కరెక్ట్ పాస్వర్డ్స్ అనేటివి టాప్‌లో రావడం కోసం. ఓకే. అథెంటికేషన్ ఫెయిల్డ్. నెక్స్ట్ ఇప్పుడైతే అది బ్యూటెడ్ ఫోర్స్ స్టార్ట్ చేసింది. ఓకే. మనకి ఇక్కడైతే టాప్‌లో చూసుకోవచ్చు ఎస్ఎస్హెచ్ 2.0 ఓపెన్ ఎస్ఎస్హెచ్ 4 అండ్ అదర్ పాస్వర్డ్స్ అయితే కూడా ఇచ్చింది. అథెంటికేషన్ ఫెయిల్డ్ అనమాట. ఇంకా రిమైనింగ్ పాస్వర్డ్స్ ఏమైనా మ్యాచ్ అవుతాయని చెప్పి చూస్తుంది. ఓకే. మనకైతే ఎంఎస్ఎఫ్ అడ్మిన్ అనే పాస్వర్డ్ వచ్చింది కదా! దీన్ని ఒకసారి ట్రై చేద్దాం. నెక్స్ట్ ఓకే. ఇప్పుడైతే మనం ఎస్ఎస్హెచ్‌లోకి లాగిన్ అవుదాం. ఎస్ఎస్హెచ్ ఎట్ ది రేట్ సర్వర్ ఐపీ అడ్రస్ అండ్ హోస్ట్ నేమ్ అనేది ఇవ్వాలి. అండ్ యూజర్ నేమ్ ఎంఎస్ఎఫ్ అడ్మిన్. ఓకే. యెస్. ఇప్పుడైతే మనకు వచ్చిన పాస్వర్డ్ ఉందిగా ఎంఎస్ఎఫ్ అడ్మిన్ దాన్ని ఎంటర్ చేసి ఒకసారి చెక్ చేద్దాం లాగిన్ అవుతుందో లేదో. టేకింగ్ సమ్ టైమ్. ఓకే. ఇప్పుడైతే మనం సక్సెస్ఫుల్గా లాగిన్ అయిపోయాము. ఆ మెషిన్లో ఉన్న ఫోల్డర్స్ అండ్ డైరెక్టరీస్ అన్నీ యాక్సెస్ చేయొచ్చు అనమాట. మనకి యాక్సెస్ అనేది వచ్చింది. దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మనం కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. డబ్ల్యూగెట్ ఇలాంటి కమాండ్స్తో. నేను జస్ట్ మీకు చిన్న చిన్న కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ అయితే మనము టెల్నెట్ బ్రూట్ ఫోర్సింగ్ అటాక్ చేద్దాము క్రెడెన్షియల్స్తో. ఓకే. ఇప్పుడు నేనైతే పాటటార్ మళ్ళీ టెల్నెట్ అండర్ స్కోర్ లాగిన్ అయితే తీసుకుంటాను. ఓకే. పాటటార్ స్పేస్ టెల్నెట్ అండర్ స్కోర్ లాగిన్ మాడ్యూల్ అయితే డిఫైన్ చేస్తాం అండ్ హోస్ట్ ఈజ్ ఈక్వల్ టు మన మెటాస్ప్లాయిటబుల్ ఒక ఐపీ అడ్రస్ అండ్ దెన్ యూజర్ ఈజ్ ఈక్వల్ టు నేను ఎంఎస్ఎఫ్ అడ్మిన్ అనే తీసుకుంటాను. ఒకసారి అయితే మనం హెల్ప్ కమాండ్ చూద్దాము. దీనికైతే కాస్త డిఫరెంట్గా ఉంది. మనం ఇక్కడైతే ఇది టెల్నెట్ కాబట్టి మనం ఎంటర్ చేయాలి కాబట్టి దీనికి కొద్దిగా డిఫరెంట్గా ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. అంటే న్యూ లైన్లో ఎంటర్ చేయాలన్నమాట. ఎస్ఎస్హెచ్కే అలా కాదు, జస్ట్ డైరెక్ట్గా ఇచ్చేసి నాకు తీసుకుంటుంది. ఓకే. ఇక్కడ నేనైతే ఇన్పుట్స్ ఇస్తున్నాను. ఇన్పుట్ ఫస్ట్ యూజర్ నేమ్ అండ్ దెన్ పాస్వర్డ్. ఫస్ట్ నా ఇన్పుట్ అయితే నేను యూజర్ నేమ్ అయితే ఎంఎస్ఎఫ్ అడ్మిన్ అని గెస్ చేశాను. ఓకే. ఎంఎస్ఎఫ్ అడ్మిన్ అండ్ దెన్ పాస్వర్డ్కి అయితే ఒక ఫైల్ని అయితే స్పెసిఫై చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఫైల్ 0 అండ్ దెన్ మన పాస్వర్డ్ ఫైల్ ఎక్కడుందో లొకేషన్ డిఫైన్ చేస్తున్నాను. అండ్ మన ప్రాంప్ట్ అయితే మనము లాగిన్ అండ్ పాస్వర్డ్ ఈ రెండింటిని ఎంటర్ చేయాలి కదా టెల్నెట్ ప్రోటోకాల్ లోపల ఎంటర్ అయిన తర్వాత. దానికోసం ఈ ప్రాంప్ట్ లాగిన్ అండ్ పాస్వర్డ్ అండ్ దెన్ మన ఫిల్టరేషన్ కోసం -x అండ్ ఇగ్నోర్ మెసేజ్ అనేది ఇవ్వాలి. ఇక్కడైతే నేను లాగిన్ ఇన్కరెక్ట్ అని ఇస్తున్నాను. అంటే ఇది ఫిల్టర్ చేసి మనకి కరెక్ట్గా అథెంటికేషన్ అయ్యే పాస్వర్డ్స్ క్రెడెన్షియల్స్నే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే. మనకైతే ఇక్కడ ఎంఎస్ఎఫ్ అడ్మిన్ అని ఒకటి పాస్వర్డ్ అయితే వచ్చింది. ఒకసారి మనం ట్రై చేద్దాం టెల్నెట్ ప్రోటోకాల్తో. ఓకే. నేను
నా యూజర్ నేమ్ అయితే ఎంఎస్ఎఫ్ అడ్మిన్ అని డిఫైన్ చేశాను. అండ్ పాస్వర్డ్ వచ్చేసి మనకి ఎంఎస్ఎఫ్ అడ్మిన్ అనేది అయితే వచ్చింది. ఓకే. నాకైతే సక్సెస్‌ఫుల్‌గా లాగిన్ అయింది. ఇప్పుడు నేను దీంట్లో నుంచి మనకు కావాల్సిన డైరెక్టరీస్ ఇవన్నీ యాక్సెస్ చేయొచ్చు. సేమ్ యాజ్ ఎస్ఎస్హెచ్ అనమాట. నేనైతే ఇక్కడ 3 ప్రోటోకాల్సే మీకు బ్లూటూత్ ఫోర్స్ చేసి చూపించాను. మిగతా ప్రోటోకాల్స్ ఏమీ చూపించలేదు. ఎందుకంటే వీడియో లెంత్ ఇప్పటికే చాలా ఎక్కువైంది. ఇఫ్ ఎనీ డౌట్స్ మీకు ఏమైనా ఉంటే మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉంది. నేను మన డిస్క్రిప్షన్‌లో అయితే మన టెలిగ్రామ్ గ్రూప్ అండ్ ఛానల్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. దాంట్లో మీ మీకున్న డౌట్స్ అన్నీ అక్కడ క్లారిఫై చేసుకోవచ్చు.